హాయ్ గైస్, నేను మీ అనిల్ వీల్ యూట్యూబర్. సో రైడ్ కంటిన్యూ చేస్తున్నా బాంధన్ నుండి. ఇంకా ఎక్కడ స్టాప్ చేయాలని ఎత్తలేదు. ఇప్పుడు ఇక్కడ షోరూంలో మనకి దొరకలే కాబట్టి ఆయిల్ అవన్నీ నెక్స్ట్ ఫతేపూర్లో ట్రై చేస్తాం, లేదంటే లాస్ట్ కాన్పూర్. ఓకే, లెట్స్ గో. సో ఇంకా లంచ్ టైం అనమాట ఇది. సో లంచ్ కోసం ఇక్కడ ఆపుతున్నా. ఇక్కడ చపాతి అదే రోటీ దౌడ్ ఫ్రై ఇంకా తినడం, ఇంకా అంతకంటే ఏం తినేది ఉండదు. త్వరగా తిని స్టార్ట్ చేయాలి, ఎందుకంటే సస్పెన్సర్ ఆయిల్ పోయింది కదా, దానికోసమని. సో దాన్ని చూపించడానికన్నా తొందరగా వెళ్ళాలి. ఇక్కడే ఫతేపూర్కి దగ్గరలోనే ఇప్పుడు నేను ఆపింది. ఇక్కడ నుంచి ఫతేపూర్ తొందరగానే వెళ్ళిపోవచ్చు. అక్కడ బజాజ్ షోరూంలో చూసి అక్కడ వస్తే ఓకే, లేదంటే మళ్ళీ కాన్పూర్కి వెళ్ళాలి. సో ఇప్పటివరకు అయితే రైడ్ బాగానే ఉంది, కంటిన్యూ రైడే. ఇక్కడ రెస్ట్ అయితే తీసుకోలే, అంటే ఇంకా పడుకోవడానికి అట్లా ఇట్లా ఏం చేయలే. నెక్స్ట్ కత్ని అనే ఒకటి వస్తుంది, అక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. అంతవరకు రైడ్ అయితే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే గైస్, లెట్స్ గో. సో ఇప్పుడు ఫతేపూర్ బజాజ్ షోరూమ్కి వచ్చాం. ఇక్కడ చూద్దాం, ఆయిల్ షీల్ దొరికితే ఇక్కడ చేపించి, నాకైతే కాన్ఫిడెంట్ ఉంది ఇక్కడ ఉంటుందని. చూద్దాం, ఉంటే ఇలా, లేదంటే సినిమా అనిపడుతుంది. నాకు ఇప్పటికే భయం వేస్తుంది, అది ఊడి బయటకు వస్తుందా. మన ఆయిల్ షీల్ పోయింది, మొత్తం ఆయిల్ అంతా లీక్ అయిపోయింది. సస్పెన్సర్ కూడా కొంచెం అంటే గుంతలలో టక్కన వస్తుంది, ఢన్ ధన్ అని వస్తుంది అనమాట. సో అట్లా కాకుండా చూసుకోవాలి. భయ్యా आयल शील मिलता है इधर, इसका डामिनो 250 क्या? हाँ मिलता नहीं. कहाँ चलना भाई? कानपुर में मिलता. अच्छा ओके. क्या भाई, किधर भी मिलता नहीं. कहाँ क्या करना, क्या बजाज शोरूम में रखना नहीं, वो नया वाला. ఓకే ఓకే ఓకే, లెట్స్ గో. అక్కడ చూద్దాం.
వెళ్ళిపోదాం అంతే, ఇంకేం చేయలేం. కాన్పూర్కి వెళ్ళాలి, లాంగ్ ఉంది, భయం వేస్తుంది. అయినా ఏం తప్పదు. ఏమంటే వీళ్ళు ఏం చెప్పారంటే అది ఏం కాదు, ఆయిల్ ఒక్కటే పోతుంది అన్నారు. అదొకటే మనకి గుడ్ న్యూస్, మిగతాదంతా ఏం లేదు. ఓకే, చలో బాయ్, చలో. సో ఇప్పుడు మనం కాన్పూర్లో ఉన్నాం. ఇక్కడ మ్యాప్ అడుగుతున్నాను అనమాట, బజాజ్ షోరూమ్ ఎక్కడ అని, రూట్ మ్యాప్ పెట్టేయమని. ఎందుకంటే అది నన్ను తిప్పి తిప్పి తీసుకొచ్చింది, ఆయన అది రాలే, షోరూమ్ రాలే, అందుకని. సో వీళ్ళు నాకు మ్యాప్తో పాటు వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్, వాళ్ళు అడిగి చేసుకున్నారు. అది చాలా ఆనందంగా అనిపించింది. ఫోటో కూడా తీసుకున్నారు, అది ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో. సూపర్ కదా. ఓకే, లెట్స్ గో. ఉత్తరప్రదేశ్లో తిరుగుతూనే ఉన్నా. సో మళ్ళీ ఇంకా ఎక్కడ తిరుగుతున్నానో తెలియదు. గూగుల్ మ్యాప్ తిప్పుతూనే ఉంది కానీ బజాజ్ షోరూమ్ కాడికి అయితే తీసుకోవట్లే. ఫైనల్గా అయితే ఒకతను వచ్చి అతనే హెల్ప్ చేస్తున్నాడు. నా ముందర ఏదైతే బైక్, బుల్లెట్ బైక్, యూపీ 7B FM 1214. సో ఈ వెహికల్ అతను బుల్లెట్ వెహికల్. అతను నాకు ప్లేస్ చూపిస్తున్నాడు, ఎక్కడ ఉండేది సర్వీసింగ్ సెంటర్ అని. అది కేటీఎం ప్లస్ బజాజ్ రెండు కలిపి ఒకటే దాంట్లో ఉంటాయంట. సో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక ముచ్చట్లు చూద్దాం. ఇంతవరకు అయితే బాగుంది, కానీ యూపీలో ఇంత మంచి మనుషులు ఉండి వాళ్ళంతా వాళ్ళే నన్ను అడిగి హెల్ప్ చేస్తున్నారంటే గ్రేట్. ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఎందుకు స్టక్ అయిపోయినావు, అది ఇది అని నేను అక్కడ ఆగి వెతుకులాడుతుంటే పిలుచుకుపోయాడు అనమాట. వెరీ నైస్. సో మనం షోరూమ్కి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇంకా ఏమేమి వీళ్ళు ఉందా లేదా, లేకుంటే వీళ్ళు ఉంటే ఎంత టైం పడుతుంది ఏంటి చూద్దాం. ఓకే, లెట్స్ సీ. సో ఇక్కడికి వచ్చాక అందరూ విచిత్రంగా వస్తున్నారు అనమాట. ఏపీ బండి ఏంది ఇక్కడికి రావడం ఏంది అని. అట్లే వాళ్ళు మొత్తం మట్టి అయింది కదా, మట్టి నా ప్యాకింగ్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఏంది ఇట్లా అయింది అని చెక్ చేయడం అంటే అదే చూస్తున్నారు, ఏమైంది అని వచ్చి అడుగుతున్నారు. ఇది ఆయిల్ పోయిందని చెప్తున్నారు. కొంతమందికి వాళ్ళకి తెలియక వాళ్ళు ఇంకో వేరే వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అట్లా జరుగుతుంది అనమాట కంటిన్యూగా. సో ఇప్పుడు నేను మీకు కింద చూపిస్తున్నా కదా, బైక్స్ అదే సస్పెన్సర్ ఆయిల్ ఎలా పోయి ఎట్లా లేకపోయిందో బాగా చూడండి. అట్లా మొత్తం ఆఫ్టర్ 2.5 hours అంటే 2.5 గంటల తర్వాత బైక్ రెడీ అయిపోయింది. చూశారు కదా, వాటర్ సర్వీసింగ్ చేసేస్తున్నారు. ఇంకా ఇట్లా ముందరకు వచ్చి ఇక్కడ ఈ క్యాబిన్లో కూర్చున్నాం అన్నమాట, ఇది కస్టమర్లకి. సో ఇక్కడ కూర్చొని ఇంతసేపు ఇడే ఉన్నా. ఇంకా అయిపోయింది, బైక్ రెడీ అయింది, తీసుకొని వెళ్ళిపోవడమే. లెట్స్ గో. కాన్పూర్లో 7కి అట్లా స్టార్ట్ చేసినాను అనమాట. ఇప్పుడు 9 అవుతుంది. ఇక్కడ మధ్యలో 7 ఉన్నానో తెలియదు. ఇక్కడ ఒకటి హోటల్ కనపడితే ఇక్కడ ఆపేసా. ఇక్కడ తినేసా, ఆల్రెడీ డిన్నర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ గో. ఓం నమః శివాయ. స్టార్ట్.
సో దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అనమాట ఇక్కడ. అట్లే నాటకాలు వేస్తారు కదా, నాటకాలు వేసి చూపిస్తారు కదా, ఏమేమి ఎట్లా ఎట్లా ఏం జరిగింది చరిత్ర అది చూపిస్తున్నారు ఈ టెంపుల్లో. ఇక్కడ ఉన్న వాళ్ళేమో, అక్కడ కనపడే వాళ్ళేమో మనకి ఇప్పుడు అడుగుతున్నారు అనమాట, ఏది యూట్యూబ్ అయ్యింది అని. అవును అని చెప్తే వాళ్ళు దగ్గరకు వచ్చి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎప్పుడు వస్తుంది ఏంటి అనే డీటెయిల్స్ అడిగారు. ఇంకా వీళ్ళు కూడా ఒక ఫోటో తీసేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ రూట్ ఏదంటే కాన్పూర్ టు ఢిల్లీ రూట్ అనమాట. మధ్యలో ఢిల్లీ సపరేట్ అయిపోతుంది. మనం ఇట్లా శ్రీనగర్ రూట్కి వెళ్ళిపోతాం, హరిద్వార్ శ్రీనగర్ రూట్కి. మీరట్ రాంపూర్, అదే ఇది నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే రాంపూర్, హరిద్వార్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, తర్వాత ఓం నమ శివాయ కేదార్నాథ్. ఓకే. సో ఇప్పుడు మనము ఉత్తరాఖండ్లో ఎంటర్ అయిపోయినాం. అంటే హరిద్వార్, రాంపూర్ హరిద్వార్ రూట్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా చాలా టైం పడుతుంది. నేను హరిద్వార్ ఘాట్ రోడ్లో వరకు వెళ్ళి ఇంకా అక్కడ స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేద్దాం, వీలైతే కొడదాం కేదార్నాథ్కి, లేదంటే ఇక్కడ స్టాప్ చేద్దాం. ఓకే గైస్, విల్ వెయిట్ ఫర్ సమ్ టైం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఫుల్ చలి ఉంది, చాలా ఘోరంగా ఉంది. నేను యాక్చువల్గా రైడింగ్ జాకెట్ ఒకటి వేసుకుని అంటే ఇప్పుడు ఏమంటారు లెదర్ జాకెట్ వేసుకుని, లెదర్ జాకెట్ పైన కూడా రైడింగ్ జాకెట్ వేసేసుకున్నాం మధ్యలోనే. ఇంకా ఈ చలికి బైక్ రైడ్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అయినా తప్పదు, వెళ్ళాలి. మనకు టైం ఎక్కువగా లేదనమాట, తక్కువ టైంలో ఎక్కువ చూడాలనుకుంటున్నాం. తర్వాత ఏమవుతుందో చెప్తా. ఇప్పటివరకు అయితే ఎక్కడ నాకు పెయిన్స్ గెయిన్స్ ఏమి అనిపించలే, బాగుంది, మంచిగా ఉంది రైడింగ్. ఏమంటే ఒంటరిగా వెళ్తున్నా కదా, సోలో ట్రిప్ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎవరు లేనందుకు. ఎవరైనా ఉందంటే ఇంకా మంచిగా అనిపించేది, ట్రిప్ బాగుండేది అనిపించింది. కానీ సోలో ట్రిప్ కూడా చాలా బాగుంది, సైలెంట్గా ప్రశాంతంగా వెళ్ళిపోతూనే ఉంటుంది, వేరేది ఏం మైండ్లో లేకుండా. చూద్దాం, లెట్స్ గో.
సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ ఏంటంటే నైట్ 3:30 తర్వాత నేను 6:30 వరకు ఇక్కడే ఉన్నా, ఎందుకంటే నైట్ బాగా ఇబ్బంది అనిపించింది చలి. సో ఇక్కడే వెయిట్ చేసి ఇప్పుడు 7కి ఇంకా స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. ఓకే, మిగతా వీడియో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ పార్ట్లో అయితే ఇక్కడ వరకే. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బాయ్.